హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈ వీడియోలో మనం కవర్ చేయబోయే టాపిక్స్ ఫస్ట్ అసలు సిఎస్ఎస్ అంటే ఏంటి, అది దేనికి వాడతామో చూస్తాము. అండ్ దాని తర్వాత మన హెచ్టిఎంఎల్ ఫైల్స్లోకి సిఎస్ఎస్ని ఎలా యాడ్ చేస్తాం. 3 వేస్ ఉంటే ఆ 3 వేస్ ఏంటో కూడా ఇప్పుడు మీకు చెప్తా. అండ్ సిఎస్ఎస్ సింటాక్స్ ఉంటుంది. ఓకే, అసలు మనం సిఎస్ఎస్ని ఎలా రాస్తాం అన్న మీకు చెప్తా. దాని తర్వాత సెలెక్టర్స్ అంటే ఏంటో చెప్తా. లైక్ మనం సెలెక్టర్స్ని 2-3 వేస్లో రాయొచ్చు. ఓకే, ఒకటి డైరెక్ట్గా ట్యాగ్ యూస్ చేయొచ్చు, ఇంకొకటి క్లాస్ వాడు చేయొచ్చు, ఇంకొకటి ఐడి వాడు చేయొచ్చు. ఓకే, అండ్ దాని తర్వాత కలర్స్ అండ్ యూనిట్స్. అసలు పిఎక్స్ అంటే ఏంటి, పర్సంటేజ్ అంటే ఏంటి, విహెచ్ అంటే ఏంటి, ఈఎం అంటే ఏంటి, ఇవన్నీ చూద్దాం. ఓకే, అండ్ దాని తర్వాత కలర్స్, బ్యాక్గ్రౌండ్ కలర్ ఏంటి, ఫాంట్ కలర్ ఏంటి, ఇవన్నీ. దాని తర్వాత టెక్స్ట్ స్టైలింగ్. ఓకే, కొన్ని టెక్స్ట్లు ఇటాలిక్లో ఉంటాయి, కొన్ని టెక్స్ట్లు బోల్డ్గా ఉంటాయి. సో అదంతా ఎలా చేస్తాం. అండ్ బాక్స్ మోడల్ ఉంటుంది. సో ఆ బాక్స్ మోడల్ అంటే ఏంటి సిఎస్ఎస్లో, అదంతా కవర్ చేస్తాము. అండ్ లాస్ట్లీ బ్యాక్గ్రౌండ్స్. ఓకే, బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ ఎలా సెట్ చేయాలి, లేకపోతే గ్రేడియంట్ బ్యాక్గ్రౌండ్ ఎలా సెట్ చేయాలి, ఇలా ఇవన్నీ చూస్తాం అనమాట. సో అండ్ మనం ఈ వీడియోలో బిల్డ్ చేసిన కోడ్ ఇదంతా కూడా నేను మన టెలిగ్రామ్ ఛానల్లో సెండ్ చేస్తాను. అక్కడికి వెళ్ళి ఛానల్ జాయిన్ అయ్యి డౌన్లోడ్ చేసుకోండి. ఇలాంటి వీడియోస్ మన దగ్గర నుంచి వీక్ ఒకటి వస్తుంది. కాబట్టి ఈ వీడియో మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి, అండ్ ఇంకా లేచకుండా వీడియోని స్టార్ట్ చేయండి. సో గైస్, మీరు ఏ ఫోల్డర్లో అయితే ఇప్పుడు ఈ సిఎస్ఎస్ అది ప్రాక్టీస్ చేద్దాం అనుకుంటున్నారో ఆ ఫోల్డర్కి వెళ్ళి అక్కడ నుంచి విఎస్ కోడ్ ఓపెన్ చేయండి. ఓకే, సో ఇప్పుడు మీరు ఏ ఫైల్ ఇక్కడ క్రియేట్ చేసినా సరే ఆ ఫోల్డర్లోనే క్రియేట్ అవుతుంది. ఓకే, నేను ఇక్కడ V4 అనే ఫోల్డర్లో ఓపెన్ చేశాను విఎస్ కోడ్. ఓకే, సో ఇప్పుడు నేను ఇక్కడ ఏ ఫైల్ క్రియేట్ చేసినా ఆ ఫైల్స్ అన్ని V4 ఫోల్డర్లోనే క్రియేట్ అవుతుంది. మీ విఎస్ కోడ్ ఏ ఫైల్ లొకేషన్లో ఓపెన్ అయిందో ఎలా తెలుస్తుంది మీకు? ఇక్కడ పైన టర్మినల్ ఉంది కదా, టర్మినల్ కొట్టి న్యూ టర్మినల్ ఉంది కదా, అది కొట్టండి. ఓకే, ఇక్కడ చూడండి, మీకు ఇక్కడ ప్రస్తుతానికి విఎస్ కోడ్ అన్నది ఎక్కడ లొకేషన్లో ఓపెన్ అయింది అన్నది ఆ లొకేషన్ ఇక్కడ కనిపిస్తుంది. ఓకే, సో ఇక్కడ చూసారు V4. ఫైన్. సో ఇప్పుడు ఇక్కడ మనం సిఎస్ఎస్ అప్లై చేయాలంటే ఫస్ట్ మనకు ఉండాల్సింది సిఎస్ఎస్ ఫైల్ కాదు, హెచ్టిఎంఎల్ ఫైల్. ఓకే, కాబట్టి ఇక్కడ రైట్ క్లిక్ చేసి న్యూ ఫైల్ ఉంది కదా, అది కొట్టండి. index.html. ఓకే, బాగుంది. ఇప్పుడు మనం ఎక్స్క్లమేటరీ మార్క్ కొట్టి ట్యాబ్ కొడితే మొత్తం మనకి బాయిలర్ ప్లేట్ కోడ్ వచ్చేస్తుంది. ఓకే, ఫైన్. సో ఇక్కడ సిఎస్ఎస్ పార్ట్ 1 ఇలా రాస్తాం. ఇదేంటి, మన పేజ్ టైటిల్. ఓకే, ఇక్కడ హెడ్ ట్యాగ్ అంటే ఏంటి, హెచ్టిఎంఎల్ ట్యాగ్ అంటే ఏంటి, బాడీ ట్యాగ్ అంటే ఏంటి, ఇదంతా కూడా నేను మన హెచ్టిఎంఎల్ వీడియోస్లో చెప్పాను, అక్కడికి వెళ్ళి చూడండి. బట్ బ్రీఫ్గా ఇక్కడ కూడా చెప్తా. ఓకే, సో హెచ్టిఎంఎల్ డాక్యుమెంట్లో ఫస్ట్ మనకి 2 ఇంపార్టెంట్ పాయింట్స్ ఉంటాయి. ఒకటి ఈ హెడ్ ట్యాగ్, రెండోది ఈ బాడీ ట్యాగ్. ఓకే, ఈ హెడ్ ట్యాగ్లో ఉన్న ట్యాగ్స్, హెడ్ ట్యాగ్లో ఉన్న కంటెంట్ అంతా బ్రౌజర్ కోసం. బ్రౌజర్కి మన పేజ్ ఏంటి, మన పేజ్ దేనికి ఉపయోగపడుతుంది, ఇదంతా దానికి అర్థం అవడం కోసం. అండ్ ఒక హెచ్టిఎంఎల్ ఫైల్లోనే బాడీ ట్యాగ్ అంతా బ్రౌజర్ మనకి చూపించడం కోసం. ఓకే, సో యూజర్కి ఏం కనిపించాలి, ఎలా కనిపించాలి, ఇదంతా కూడా ఈ బాడీ ట్యాగ్లోనే ఉంటుంది. ఓకేనా. అండ్ ఒక పేజ్ తాలూకా టైటిల్ ఏంటి, ఒక పేజ్ తాలూకా మెటా డేటా ఏంటి, దానికి ఎస్ఈఓ ట్యాగ్స్ ఏమున్నాయి, ఇవన్నీ కూడా ఈ హెడ్ ట్యాగ్లో వస్తాయి. ఓకేనా, ఫైన్. ఇది బ్రీఫ్గా అనమాట, హెడ్ ట్యాగ్ అంటే ఏంటి, బాడీ ట్యాగ్ అంటే ఏంటి అన్నది. అండ్ ఈ రెండు కలిపి ఈ హెచ్టిఎంఎల్ ట్యాగ్లో ఉంటాయి. సో ఇదన్నమాట హైరార్కీ. చూసారా, ఫస్ట్ హెచ్టిఎంఎల్ ఉంది, హెచ్టిఎంఎల్ లోపల ఈ హెడ్ ట్యాగ్ ఉంది, హెడ్ ట్యాగ్ లోపల ఈ 3 ట్యాగ్స్ ఉన్నాయి. ఓకే, ఇప్పుడు ఈ హెడ్ ట్యాగ్ అయిపోయాక దీనికి ప్యారల్గా ఏముంది, బాడీ ట్యాగ్ ఉంది. సో ఇప్పుడు మనం ఇక్కడ రాయిపోయేవన్నీ బాడీ ట్యాగ్ లోపలికి వస్తాయి. ఓకేనా. సో ఫస్ట్ అన్నిటికన్నా మీరు ఇక్కడ రైట్ క్లిక్ చేసి ఓపెన్ విత్ లైవ్ సర్వర్ కొట్టండి. ఒకవేళ మీకు లైవ్ సర్వర్ ఎక్స్టెన్షన్ ఇన్స్టాల్ అయిపోయి ఉంటే ఇక్కడ మీకు రైట్ క్లిక్ చేసినప్పుడు ఓపెన్ విత్ లైవ్ సర్వర్ అని వస్తుంది. ఒకవేళ లేదు అనుకోండి, ఇదిగోండి, ఇది ఎక్స్టెన్షన్స్ ఐకన్. సో ఇది కొట్టండి, ఇక్కడ లైవ్ సర్వర్. సో ఇలా టైప్ చేయండి. ఇలా టైప్ చేస్తే ఇక్కడ చూసారా ఫస్ట్ వచ్చింది. దీని మీద హోవర్ చేస్తే ఇక్కడ చూడండి 78.7 మిలియన్ డౌన్లోడ్స్. ఓకే, సో ఈ ఎక్స్టెన్షన్ అనమాట ఇప్పుడు మీరు నా సిస్టంలో చూస్తున్నది. మీకు ఇక్కడ ఇన్స్టాల్ అని ఉంటుంది, ఆ ఇన్స్టాల్ కొట్టండి. ఓకే, మీ సిస్టంలోకి ఇన్స్టాల్ అయిపోతుంది. సో ఇప్పుడు మీకు ఒకసారి ఆ ఎక్స్టెన్షన్ ఇన్స్టాల్ అయిపోయాక మీరు రైట్ క్లిక్ చేస్తే మీకు కూడా ఇక్కడ ఓపెన్ విత్ లైవ్ సర్వర్ వస్తుంది. ఆ ఓపెన్ విత్ లైవ్ సర్వర్ కొట్టండి. ఓకే, 2 సార్లు కొట్టాలి. కొట్టాక మీకు ఈ ఫైల్ ఓపెన్ అవుతుంది ఇక్కడ బ్రౌజర్లో. సో ఇప్పుడు మనం ఇక్కడ ఇది 2 డిఫరెంట్ హాఫ్స్ చేసుకుందాం. ఓకే, లెఫ్ట్ హాఫ్ అంతా కోడ్ ఉంది, రైట్ హాఫ్ అంతా మనకి అవుట్పుట్ వస్తుంది. సో అసలు లైవ్ సర్వర్ ఎందుకన్నా అంటే మనం ఇక్కడ కోడ్ రాసి అప్డేట్ చేస్తూ ఉంటాం కదా. కొత్త కోడ్ రాసి సేవ్ చేసిన వెంటనే రైట్ సైడ్ ఈ పేజ్లో మనకి రిఫ్లెక్ట్ అయిపోతూ ఉంటుంది. ఓకే, కావాలంటే ఇక్కడ చూడండి, H1 అంటే హెడ్డింగ్ 1 అనమాట. ఓకే, అన్నిటికన్నా బిగ్గెస్ట్ హెడ్డింగ్ H1, ఫ్రీ ఫ్రంట్ అండ్ వెబ్ సిరీస్. సో సేవ్ చేయగానే ఇక్కడ చూసారా ఆటోమేటిక్గా ఇదే పేజ్ రీలోడ్ అయిపోయింది, వచ్చేసింది. ఓకే, ఫైన్. సో ఇప్పుడు మనం స్టార్ట్ చేద్దాం 1 by 1.
అసలు సిఎస్ఎస్ అంటే ఏంటి? సిఎస్ఎస్ అంటే క్యాస్కేడింగ్ స్టైల్ షీట్ అనమాట. సో అసలు మనం సిఎస్ఎస్ దేనికి వాడతాము? సిఎస్ఎస్ దేనికి వాడతాము అంటే ఇది మన జనరల్ పేజ్ ఇది. ఓకే. దీనికి వెనకాల బ్యాక్గ్రౌండ్ కలర్ ఏముంది? ఓన్లీ వైట్ ఉంది. పైన టెక్స్ట్ బ్లాక్ ఉంది. బట్ మనకు ఒక పేజ్ అన్నాక చాలా కలర్స్ ఉంటాయి. ఒక లేఅవుట్ ఉంటది. ఒక్కొక్క ఎలిమెంట్ ఒక్కొక్క విధంగా కనిపించాలి. ఇవన్నీ కనిపించాలి కదా! అంటే ఒక హెచ్టీఎంఎల్ ఫైల్‌కి స్టైలింగ్ ఇచ్చేది ఈ సిఎస్ఎస్ అన్నమాట. ఓకేనా? సో అందువల్లే సిఎస్ఎస్‌ని ఏమంటాము? సిఎస్ఎస్‌ని క్యాస్కేడింగ్ స్టైల్ షీట్. ఓకే. సో సిఎస్ఎస్‌ని సిసిఎస్ కాదు సిఎస్ఎస్. క్యాస్కేడింగ్ స్టైల్ షీట్ అంటాం. ఒక హెచ్టీఎంఎల్ ఫైల్‌కి స్టైలింగ్ అంతా ఇచ్చేది ఈ సిఎస్ఎస్ ఫైలే. ఓకేనా? సో ఇప్పుడు మనం 3 వేస్ ఉంటాయని చెప్పాను కదా! స్టైలింగ్ అప్లై చేయడానికి 3 వేస్ ఉంటాయి టోటల్. ఒకటి ఇన్‌లైన్, రెండోది ఇంటర్నల్ సిఎస్ఎస్, మూడోది ఎక్స్టర్నల్ సిఎస్ఎస్. సో ఇక్కడ 3 రాసాం కదా అని చెప్పి మూడిటికి 3 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కోడ్స్ ఉండవు. సేమ్ కోడే. బట్ ఎలా రాస్తాం అన్నది డిఫరెంట్ ఉంటుంది. ఓకే. ఫస్ట్ ఇంటర్నల్ సిఎస్ఎస్ చూద్దాం. ఓకే. ఇంటర్నల్ సిఎస్ఎస్ ఏంటి? స్టైల్ ట్యాగ్ పెడతాం. స్టైల్. సో ఇక్కడ చూడండి. స్టైల్ ట్యాగ్ ఎక్కడ రాసాము? హెడ్. ఓకే. హెడ్ ట్యాగ్ లోపల ఎందుకు రాసాము? ఎందుకంటే ఈ స్టైలింగ్ అంతా బ్రౌజర్ మన పేజ్‌కి అప్లై చేయాలి. కాబట్టి బ్రౌజర్‌కి కావాలి ఇది. ఓకేనా? సో ఇప్పుడు ఇక్కడ చూడండి. మనం ఇక్కడ సెలెక్టర్ అని చెప్పాను కదా! ఇక్కడ ఫస్ట్ బాడీ ట్యాగ్ బ్యాక్‌గ్రౌండ్ జస్ట్ మీరు ఇది రాయండి. నేను చెప్తాను. ఏంటి అన్నది. సో ఇక్కడ చూసారా? మొత్తం ఇక్కడ బ్యాక్‌గ్రౌండ్ అంతా రెడ్ అయిపోయింది. సో ఇది ఎందుకు అయ్యింది అంటే మనం ఇక్కడ స్టైల్ ట్యాగ్ ఇచ్చాం. స్టైల్ ట్యాగ్ అంటే ఏంటి? మొత్తం ఈ ఎంటైర్ .html డాక్యుమెంట్‌కి ఈ స్టైల్ లోపల ఏముందో అవన్నీ అప్లై అవుతాయి. ఓకేనా? సో ఇప్పుడు దీన్ని సెలెక్టర్ అంటాం మనం. సెలెక్టర్ అని ఎందుకు అంటాము? ఎందుకంటే ఇది ఒక ట్యాగ్. ఓకే. బాడీ ట్యాగ్ ఇది. డైరెక్ట్‌గా ఇక్కడ మనం ట్యాగ్‌ని సెలెక్టర్ కింద ఇచ్చేసాం. సో ఇప్పుడు లోపల మళ్ళీ కర్లీ బ్రేసెస్ ఇచ్చి ఇక్కడ లోపల ఏం రాసాము? బ్యాక్‌గ్రౌండ్ అన్నది ప్రాపర్టీ. ఓకే. స్టైలింగ్ ప్రాపర్టీ అది. అండ్ రెడ్ అన్నది వాల్యూ. బ్యాక్‌గ్రౌండ్ అన్న ప్రాపర్టీకి రెడ్ అన్న వాల్యూ ఉంది. సో ఇప్పుడు ఈ రెడ్ అన్న వాల్యూ దేనికి అప్లై అవుతది? ఈ సెలెక్టర్‌లో ఏది ఉంటే దానికి అప్లై అవుతుంది. ప్రస్తుతానికి ఈ సెలెక్టర్ ప్లేస్‌లో ఏముంది? బాడీ ఉంది. బాడీ అంటే ఇది మొత్తం ఈ బాడీ ట్యాగ్. ఓకే. టోటలీ బాడీ ట్యాగ్ మొత్తానికి ఈ బ్యాక్‌గ్రౌండ్ అన్నది రెడ్ అప్లై అయిపోతది. ఓకే. అండ్ అలానే ఇప్పుడు సపోజ్ ఇక్కడ హెచ్1 ఉంది. ఓకే. హెచ్1 ఇది ఇంకొక సెలెక్టర్. ఓకే. ఇప్పుడు మీరు చూడండి. ఇక్కడ హెచ్1కి ఏముంది? కలర్ బ్లాక్ ఉంది. ఓకే. స్పెల్లింగ్ ఇప్పుడు కరెక్ట్ రాసా? ఓకే. ఫైన్. సో ఇప్పుడు కలర్ జస్ట్ రాయండి. నేను మీకు చెప్తా. ఏది ఏంటి అన్నది. ఇక్కడ చూసారా? సో ఇప్పుడు ఇక్కడ సెలెక్టర్ ప్లేస్‌లో హెచ్1 ఉంది. అంటే ఇప్పుడు హెచ్1 ఒక సెలెక్టర్. ప్రాపర్టీ ఏంటి? కలర్. ఓకే. వాల్యూ ఏంటి? వైట్. సో ఇక్కడ ఏం జరుగుతుంది? కలర్ అన్న ప్రాపర్టీకి వైట్ అన్న వాల్యూ ఉంది. ఈ రెండు దేనికి అప్లై అవుతుంది? ఈ హెచ్1 అన్న సెలెక్టర్‌కి అవుతుంది. సో ఇక్కడ మనం హెచ్1 ట్యాగ్ పెట్టాం కదా! ఇప్పుడు ఇక్కడ 2 హెచ్1 ట్యాగ్స్ ఉన్నాయి. ఓకే. సబ్స్క్రైబ్ నౌ. సో ఇక్కడ చూసారా? దీనికి కూడా ఆటోమేటిక్‌గా ఈ స్టైలింగ్ అనేది అప్లై అయిపోయింది. ఎందుకంటే ఇక్కడ మనం సెలెక్టర్ హెచ్1 పెట్టాం. సో హెచ్1 ట్యాగ్స్ ఈ త్రూఅవుట్ ఈ .html ఫైల్‌లో ఎన్ని ఉంటే అన్నిటికి ఈ స్టైలింగ్ అంతా అప్లై అయిపోతుంది. ఓకేనా? ఫైన్. సో ఇక్కడ మీరు చూడండి. సో దీన్ని ఇంటర్నల్ సిఎస్ఎస్ అంటాం. ఇంటర్నల్ సిఎస్ఎస్. సో ఇంటర్నల్ సిఎస్ఎస్ అంటే ఏంటి? డైరెక్ట్‌గా ఏ హెచ్టీఎంఎల్ ఫైల్ అయితే ఉందో ఆ హెచ్టీఎంఎల్ ఫైల్‌లోనే స్టైల్ ట్యాగ్ పెట్టి రాసేయడం. దాన్ని మనం ఇంటర్నల్ సిఎస్ఎస్ అంటాం. ఓకేనా? అండ్ ఇంకొకటి ఏంటి? ఇన్‌లైన్ సిఎస్ఎస్. ఓకే. ఇన్‌లైన్ సిఎస్ఎస్ అంటే మనం ఏ ట్యాగ్‌కి ఆ ట్యాగ్‌కి మళ్ళీ స్టైల్ ట్యాగ్ ఇచ్చి రాసుకుంటాం మనం. ఓకేనా? సో ఇప్పుడు ఇక్కడ బాడీ ట్యాగ్ ఉంది. ఓకే. ఇక్కడ బాడీ ట్యాగ్ ఇలా తీసేయండి. తీసేసి ఇక్కడ స్టైల్ ఇవ్వండి. స్టైల్ అన్న అట్రిబ్యూట్. ఫస్ట్ ఇక్కడ సేవ్ చేయండి. ఇప్పుడు తీసేసాం కదా! ఇక్కడ చూసారా? ఇక్కడ మనం బ్లాక్ రాసేద్దాం. ఇక్కడ చూడండి. బ్యాక్‌గ్రౌండ్ మళ్ళీ వైట్ అయిపోయింది. ఎందుకంటే బాడీకి సంబంధించిన స్టైలింగ్ అంతా తీసేసాం కదా మనం. కాబట్టి ఇక్కడ బ్యాక్‌గ్రౌండ్ అంతా వైట్ అయిపోయింది. ఇప్పుడు ఈ బాడీ ట్యాగ్‌కి మనం బ్యాక్‌గ్రౌండ్ మార్చాలి అంటే స్టైల్ ఈక్వల్ టు ఇక్కడ చూడండి. సేమ్ బ్యాక్‌గ్రౌండ్ ప్రాపర్టీ రెడ్ వాల్యూ అయినా సరే సేమ్ వస్తుంది. నేను మీకు ఇందాక చెప్పాను కదా! సిఎస్ఎస్ కోడ్ అంతా సేమే. బట్ ఎలా రాస్తామో అన్నది వేరీ అవుతూ ఉంటుంది. ఓకే. ఎందుకన్నా మరి ఇక్కడ బాడీ పెట్టలేదు అంటే ఇంకా అక్కర్లేదు. ఎందుకంటే ఇది ఇన్‌లైన్ సిఎస్ఎస్. ఇన్‌లైన్ సిఎస్ఎస్ అంటే ఆల్రెడీ దానికి తెలుసు. ఈ ట్యాగ్‌కి మనం ఈ స్టైలింగ్ అప్లై చేయాలి అని.
ఓకే, ఎందుకంటే ఈ లైన్లోనే కదా రాస్తున్నాము, ఈ ట్యాగ్లోనే కదా రాస్తున్నాము స్టైల్ ఈక్వల్ టు బ్యాక్గ్రౌండ్ రెడ్ అని. సో ఇంక మనం స్పెసిఫిక్గా మెన్షన్ చేయక్కర్లేదు. అండ్ సేమ్ అలానే మీరు ఇక్కడ కూడా చేయొచ్చు. ఇక్కడ చూడండి, స్టైల్, ఇక్కడ మీరు ఇది టైప్ చేయండి, టెక్స్ట్ డెకరేషన్ అండర్లైన్. సో ఇక్కడ చూడండి, ఇక్కడ మనం H1 పెట్టినప్పుడు కలర్ బ్లాక్ పడితే రెండింటికి అప్లై అయిపోయింది. ఓకే, బట్ ఇది కూడా H1 స్టైల్ ఈక్వల్ టు టెక్స్ట్ డెకరేషన్ అండర్లైన్ అని పెట్టాం. ఇక్కడ చూసారా, దీనికి ఇలా అండర్లైన్ అయింది, బట్ దీనికి అవ్వలేదు. ఇది కూడా H1 బట్ దీనికి ఎందుకు అవ్వలేదు? దీనికి ఎందుకు అవ్వలేదు అంటే ఇది ఇన్లైన్ సిఎస్ఎస్. ఇన్లైన్ సిఎస్ఎస్ ఎప్పుడు మనం ఏ ట్యాగ్లో పెడితే ఆ ట్యాగ్లో మాత్రమే స్టైలింగ్ అప్లై అవుతుంది. ఓకే, ఇంకా దాని తర్వాత ఏ ఎలిమెంట్స్ సేమ్ ట్యాగ్తో ఉన్నా సరే దానికి అప్లై అవ్వదు, ఎందుకంటే ఇది ఇన్లైన్ సిఎస్ఎస్ అని అందుకే అంటాం మనం. ఓకే, ఏ ట్యాగ్కి ఆ ట్యాగ్కి మాత్రమే స్టైలింగ్ రాస్తున్నాం. సో ఇప్పటి వరకు మనం ఏం చూసాం? ఇన్లైన్ సిఎస్ఎస్ చూసాము, ఇంటర్నల్ సిఎస్ఎస్ చూసాం. ఇప్పుడు ఎక్స్టర్నల్ సిఎస్ఎస్ చూద్దాం. ఓకే, ఎక్స్టర్నల్ సిఎస్ఎస్ అంటే సెపరేట్గా సిఎస్ఎస్కి ఒక ఫైల్ క్రియేట్ చేస్తాం. ఫైల్ క్రియేట్ చేసి ఆ ఫైల్లోనే రాస్తాం మొత్తం స్టైలింగ్ అంతా. ఇప్పుడు ఇక్కడ చూడండి, index.html ఉంది, సేమ్ అలానే సిఎస్ఎస్ ఫైల్స్కి ఎక్స్టెన్షన్ ఏంటి? .css. ఓకే, index.css. మీరు ఫైల్ నేమ్ HTMLకి ఏది ఉంటే సిఎస్ఎస్ కూడా అదే పెట్టాలి అని ఏం లేదు, బట్ ఐడెంటిఫై చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఇప్పుడు index.html ఫైల్కి సిఎస్ఎస్ ఫైల్ ఏది? index.css అంటే ఐడెంటిఫై చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది, అందువల్ల index.css అని పెట్టారు. అంతేగాని రూల్ ఏం లేదు మీరు ఇదే పెట్టాలి అని. ఓకేనా? సో ఇప్పుడు సేమ్ స్టైలింగ్ ఇద్దాము, ఇక్కడ తీసేయండి మొత్తం, ఇక్కడ దీంట్లో మొత్తం స్టైలింగ్ అంతా తీసేయండి. సో పేజ్ మనకి ఏ మాత్రం స్టైలింగ్ లేకుండా ఎలా ఉన్నదో అలా వచ్చేసింది. ఓకేనా? ఫైన్. ఇప్పుడు మనం చూద్దాం ఎక్స్టర్నల్ సిఎస్ఎస్ అంటే ఏంటి. ఇప్పుడు ఇక్కడ చూడండి, బాడీ ట్యాగ్ సెలెక్టర్ బ్యాక్గ్రౌండ్ రెడ్ ఇచ్చాము, కానీ అప్లై అయ్యిందా? లేదు, ఎందుకంటే మనం ఇక్కడ ఫైల్ క్రియేట్ చేసాం, బాగానే ఉంది. మోస్ట్ ఆఫ్ ది బిగినర్స్ చేసే మిస్టేక్ ఏంటి అంటే మనం ఇక్కడ .css ఫైల్ క్రియేట్ చేస్తాము, లింక్ చేయము. లింక్ చేసే వరకు ఈ పేజ్లో మీరు ఎంత అద్భుతమైన కోడ్ రాసినా సరే అది దీనికి అప్లై అవ్వదు. ఓకేనా? సో ఇప్పుడు మనం ఈ .css ఫైల్ని ఈ .html ఫైల్తో ఎలా లింక్ చేస్తాము? లింక్ అండ్ ట్యాగ్ ఉంటుంది, ఇక్కడ చూసారా, లింక్ CSS. ఓకే, ఇక్కడ రిలేషన్ స్టైల్ షీటే పెట్టండి. href ఇక్కడ ఏంటంటే మన సిఎస్ఎస్ ఫైల్ పేరు, ఆ పేరు పెట్టి అది ఏ లొకేషన్లో ఉంది. ఇప్పుడు ఇక్కడ ఈ రెండు సేమ్ ఫోల్డర్లో ఉన్నాయి కాబట్టి ./index.css. ఎవరు చూసారా, ఆటోమేటిక్గా అప్లై అయిపోయింది. ఓకే, ఇప్పుడు గోయింగ్ ఫార్వర్డ్ ఈ వీడియోలో అంతా మనం ఎక్స్టర్నల్ సిఎస్ఎస్ వాడతాము, అంటే ఈ ఫైల్ అది సెపరేట్గా ఉంచుకుంటాం మనం. ఓకేనా? సో ఇప్పుడు ఇక్కడ కిందన index.html ఫైల్ ఉంది, పైన index.css ఫైల్ ఉంది, రైట్ సైడ్ మనకి ఏముంది? కోడ్ రాసింది, అవుట్పుట్ ఉంది. ఓకేనా? సో ఇప్పుడు మనం ఇక్కడ H1 ట్యాగ్ ఉంది. ఓకే, సేమ్ సెలెక్టర్ ఇక్కడ ఇద్దాం, H1 కలర్ వైట్ సరిపోయింది. టెక్స్ట్ డెకరేషన్ అండర్లైన్. ఇప్పుడు చూడండి, రెండింటికి అండర్లైన్ అవుతుంది. ఎందుకంటే మనం ఇక్కడ యూనివర్సల్గా H1 ట్యాగ్స్ ఏమేమి ఉన్నాయో అన్నిటికీ ఈ స్టైలింగ్ అప్లై చేసామని చెప్తున్నాం. ఓకే, ఫైన్. సో ఇవి 3 టైప్స్ ఆఫ్ రైటింగ్ సిఎస్ఎస్ అనమాట HTML ఫైల్స్లో. ఓకేనా? సో ఇప్పుడు సిఎస్ఎస్ సింటాక్స్ చూద్దాం. మీకు ఆల్రెడీ ఇందాక చెప్పింది సిఎస్ఎస్ సింటాక్స్ ఇదిగోండి, దీన్ని మనం సెలెక్టర్ అంటాం. ఓకే, సెలెక్టర్ అంటే ఏం లేదు, ఏ ఎలిమెంట్కి అయితే మనం స్టైలింగ్ అప్లై చేయాలో ఆ ఎలిమెంట్. ఓకే, అండ్ ఇది ప్రాపర్టీ అంటాము, అండ్ ఇది ఆ ప్రాపర్టీ తాలూకు వాల్యూ. ఓకే, సో సిఎస్ఎస్ సింటాక్స్ ఏంటి? ప్రతి ప్రాపర్టీకి లాస్ట్లో సెమీకాలన్ ఉంటుంది. ఓకే, అక్కడతో ఆ స్టైలింగ్ ఆ ప్రాపర్టీ ఎండ్ అయినట్టు. ఇప్పుడు సపోజ్ ఇక్కడ తీసాను అనుకోండి, ఇక్కడ చూసారా, కలర్ ఏం వైట్ అవ్వలేదు, టెక్స్ట్ డెకరేషన్ కూడా అండర్లైన్ రాలేదు, ఎందుకంటే ఇక్కడ మనం సెమీకాలన్ మర్చిపోయాం. సో ఇప్పుడు ఇదంతా కలిపి ఒక డిఫరెంట్ స్టైలింగ్, ఇదంతా కలిపి ఒక డిఫరెంట్ స్టైలింగ్. ఓకే, ఫైన్. నెక్స్ట్ సెలెక్టర్స్లో డిఫరెంట్ టైప్స్. సెలెక్టర్స్లో డిఫరెంట్ టైప్స్ ఏమేమి ఉంటాయి? ఇది ట్యాగ్ సెలెక్టర్, బాగానే ఉంది. అంటే త్రూఅవుట్ HTML ఫైల్లో ఈ ట్యాగ్ సెలెక్టర్స్లో, అంటే ఇప్పుడు సపోజ్ బాడీ ట్యాగ్ అన్నది ఒకటే ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇది తీసుకోండి, H1 ట్యాగ్ ఉంది. ఓకే, త్రూఅవుట్ ఈ .html ఫైల్లో ఎన్ని H1 ట్యాగ్స్ ఉన్నాయి? 2 ఉన్నాయి. ఓకే, సో ఇలాంటివి 2 కాదు, 20 ఉన్నా సరే అన్నిటికీ సేమ్ ఇదే స్టైలింగ్ అప్లై అయిపోతుంది. ఓకేనా? ఫైన్. సో దీన్ని మనం ఏమంటాము? డైరెక్ట్గా ట్యాగ్ సెలెక్టర్స్ అంటాం. ఓకే, సో ఇప్పుడు మనం ఇక్కడ చూడండి, ఎలిమెంట్ సెలెక్టర్. బేసిక్గా ట్యాగ్ సెలెక్టర్ అంటే ట్యాగ్ సెలెక్టర్ మనకు అర్థం అవడం చెప్పాను, ఎలిమెంట్ సెలెక్టర్. ఓకే, ఇప్పుడు సేమ్ అదే H5 ఇద్దాము. ఓకే, ఇన్ తెలుగు
ఇది రాసి సేవ్ చేద్దాం. ఇక్కడ చూసారా ఎంత తెలుగు అన్నది వచ్చింది, బట్ చాలా చిన్నది కనిపిస్తుంది. H2 ఇద్దాము. ఓకే, సేమ్ అలానే ఇంకొక H2 రాద్దాం. హరియప్. సో ఇక్కడ చూడండి మనకి 2 H1లు ఉన్నాయి, 2 H2లు ఉన్నాయి. సో ఇక్కడ సెలెక్టర్ H1 ఉంది కాబట్టి పై రెండింటికి స్టైలింగ్ అప్లై అయిపోయింది, బాగుంది. ఇప్పుడు క్లాస్ సెలెక్టర్ అంటే ఏంటో చూద్దాం. ఓకే, సో క్లాస్ సెలెక్టర్ అంటే నేను మీకు ఆల్రెడీ HTML వీడియోలో చెప్పా, క్లాస్ ఐడి అన్నది స్టైలింగ్లోని జావా స్క్రిప్ట్ సెలెక్టర్ అప్పుడు చాలా ఎక్కువ వాడతామని. సో ఇప్పుడు ఇక్కడ చూడండి, క్లాస్ అంటే ఏం లేదు, ఈ ట్యాగ్కి ఒక అట్రిబ్యూట్ అనమాట. ఓకే, సేమ్ క్లాస్ నేమో ఒక HTML ఫైల్లో ఎన్ని ఎలిమెంట్స్ కైనా ఉండొచ్చు. ఓకే, హైలైట్ హైలైట్ అవ్వాల్సిన పాయింట్ అనమాట ఇది. సేమ్ ఇదే క్లాస్ ఇక్కడ కూడా ఇద్దాం. ఇప్పుడు ఇక్కడ ఈ హైలైట్ అన్న పాయింట్ ఉంది కదా, హైలైట్. సో మీరు ఇక్కడ చూడండి, హైలైట్ అన్నది ఏమి HTML ట్యాగ్ కాదు, హైలైట్ అన్నది క్లాస్. సో ఇక్కడ చూడండి మనం ఏం చేసాము, ఫస్ట్ డాట్ పెట్టాం. ఫస్ట్లో మీకు కనిపిస్తుందో లేదా అన్నో నాకు తెలియదు. ఇక్కడ చూడండి డాట్ పెట్టాం. ఓకే, డాట్ పెట్టినప్పుడు ఏమవుతుందంటే డాట్ తర్వాత ఉన్నదంతా క్లాస్ నేమ్గా కన్సిడర్ చేస్తుంది ఇప్పుడు ఈ CSS ఫైల్. సో ఇప్పుడు ఇక్కడ చూడండి టెక్స్ట్ లేకపోతే ఫాంట్ సైజ్ అని రాద్దాం. ఫాంట్ సైజు లార్జర్, సేవ్ చేద్దాం. ఇక్కడ చూసారా ఇన్ తెలుగు ఈ ఫ్రంట్ అండ్ వెబ్ డెవలప్ సిరీస్ ఈ రెండు లార్జ్ సైజ్కి వస్తాయి, బట్ ఇది మనకు చాలదు కాబట్టి మనం ఏం చేస్తామంటే ఇక్కడ చూసారా ఇప్పుడు సో ఇక్కడ ఈ హైలైట్ అన్న ట్యాగ్ మొత్తం దేని ఉంది, ఇన్ తెలుగు అన్న వర్డ్కి ఉంది, ఈ ఫ్రీ ఫ్రంట్ అండ్ వెబ్ సిరీస్ అన్న దానికి ఉంది. కాబట్టి రెండింటికి ఈ ఫాంట్ సైజ్ 100 పిక్సెల్ అయింది. సో ఇప్పుడు సేమ్ ఇదే స్టైలింగ్ ఫాంట్ సైజ్ 100 పిక్సెలే మనకి ఇక్కడ సబ్స్క్రైబ్ నౌ కూడా కావాలనుకోండి, మీరు ఏం లేదు డైరెక్ట్గా క్లాస్ తీసుకొని ఇక్కడ పెడేస్తే ఇక్కడ చూసారా డైరెక్ట్గా ఇదే స్టైలింగ్ దీనికి కూడా అప్లై అయిపోయింది. ఓకే, దీన్ని మనం క్లాస్ సెలెక్టర్ అంటాం. ఓకేనా, ఫైన్. సో ఇప్పుడు ఇక్కడ ఇంకొక ఐడి కూడా ఇద్దాం. ఒక ఎలిమెంట్కి ఒక క్లాస్ అట్రిబ్యూట్ ఒక ఐడి అట్రిబ్యూట్ ఉండొచ్చు. ఓకే, బట్ సేమ్ క్లాస్ వాల్యూ మల్టిపుల్ ఎలిమెంట్స్ కూడా ఉండొచ్చు, బట్ సేమ్ ఐడి వాల్యూ మల్టిపుల్ ఎలిమెంట్స్ ఉండకూడదు. ఓకే, సబ్స్క్రైబ్ ట్యాగ్ ఇప్పుడు ఇక్కడ ఈ ట్యాగ్ ఉంది. ఓకే, సో ఇప్పుడు మనం ఐడితో సెలెక్టర్ వాడాలి అంటే హ్యాష్ ట్యాగ్ పెట్టి దాని తర్వాత ఐడి నేమ్ ఏంటి అన్నది పెట్టాలి. దాని తర్వాత స్టైలింగ్ అంతా సేమే. ఓకేనా, ఇప్పుడు ఇక్కడ సబ్స్క్రైబ్ నవ్వుది ఇది ఉంది. ఓకే, సో ఇప్పుడు మనం ఇక్కడ ఏం చూస్తాము, ఇప్పుడు ఇక్కడ చూసారా ఇక్కడ ఐడి ఇచ్చాము. ఓకే, ఐడి పేరేంటి సబ్స్క్రైబ్ ట్యాగ్. స్పెల్లింగ్ చిన్నది అటు ఇటు అవుతుంది, ప్రాబ్లం ఏం లేదు. కానీ మీరు ఇక్కడ ఐడికి ఏది ఇస్తే అదే ఇక్కడ పెట్టాలి. ఓకేనా, సో దీన్ని మనం ఐడి సెలెక్టర్ అంటాం. ఓకే, ఫైన్. సో ఇప్పుడు నెక్స్ట్ గ్రూపింగ్ సెలెక్టర్స్ అంటాం. ఓకే, గ్రూపింగ్ సెలెక్టర్స్ అంటే ఇక్కడ మనం ఇప్పుడు సపోజ్ ఇక్కడ పీ ట్యాగ్ పెట్టాము. ఓకే, సో ఈ పీ ట్యాగ్ ఏంటి lorem 20 పెట్టాము. ఇక్కడ చూసారా ట్యాగ్ వచ్చింది వాల్యూస్. ఇప్పుడు నేను ఇక్కడ నార్మల్ BR ట్యాగ్లు అవి పెట్టాను ఎందుకంటే మీకు కొద్దిగా కనిపించడానికి. ఓకే, కింద ఏమవుతుంది అన్నది మీకు కనిపించడానికి అని చెప్పి ఇక్కడ BR ట్యాగ్లు పెట్టాను. ఓకే, మీరు పెట్టాల్సిన అవసరం ఏం లేదు. సో ఇక్కడ మీరు ఇప్పుడు చూడండి ఇది ఒక పారాగ్రాఫ్. ఓకే, ఇక్కడ ఇంకొక పారాగ్రాఫ్ ఇద్దాం, H5 ఇద్దాం. H5 ఇచ్చి lorem 50. ఇక్కడ చూసారా దీనికి దీనికి తేడా, ఇది పారాగ్రాఫ్, ఇది H5. సో ఇప్పుడు ఈ రెండింటికి కలిపి ఒకటే స్టైలింగ్ ఇద్దాం అనుకోండి. 2 సార్లు మనం మళ్ళీ పీ ట్యాగ్ పెట్టి H5 పెట్టి రెండు సేమ్ స్టైలింగ్ కొట్టగలరు. ఇప్పుడు సపోజ్ ఇది ఉంది కలర్ వైట్ టెక్స్ట్ లైన్ రైట్ పెట్టాను. ఇప్పుడు ఇక్కడ చూడండి దీనికి ఇది మారిందా. ఓకే, సేమ్ ఇదే స్టైలింగ్ మనకి H5 కూడా కావాలి కాబట్టి H5 కలర్ వైట్ టెక్స్ట్ లైన్ రైట్. సో రెండింటికి అప్లై అయ్యింది. ఓకేనా, బట్ మనం ఇక్కడ ఏమైంది 2 సార్లు రాసాం. ఓకే, 2 సార్లు రాసే బదులు మనం ఇక్కడ డైరెక్ట్గా ఏం చేస్తామంటే ఈ H5ని ఇలా తీసుకెళ్ళి P,H5 పెడతాము అండ్ ఇదంతా తీసేస్తాం. సో చూసారా అయినా సరే రెండింటికి సేమ్ స్టైలింగ్ అప్లై అయ్యింది. ఓకే, ఎందుకు దీన్ని మనం గ్రూపింగ్ సెలెక్టర్స్ అంటాం. ఓకే, 3-4 సెలెక్టర్స్ని లేకపోతే ఒక 10-15 సెలెక్టర్స్ని అన్నింటికి కలిపి ఒకటే స్టైలింగ్ ఇస్తాం. సో అప్పుడు ఏమవుతుంది మొత్తం ఇక్కడ ఏమేమి సెలెక్టర్స్ అయితే మెన్షన్ చేసామో క్లాస్ సెలెక్టర్ అయినా ఐడి సెలెక్టర్ అయినా లేకపోతే ఈ ఎలిమెంట్ సెలెక్టర్ అయినా ఏదైనా సరే అన్నిటికీ కలిపి సేమ్ ఇదే స్టైలింగ్ అన్నది అప్లై అయిపోతుంది. ఓకేనా, ఫైన్.
సో మనం ఇక్కడ చూడండి, ఇక్కడ మనం ఇందాక నుంచి కలర్ ప్రాపర్టీ వాడుతున్నాం. ఓకే, అసలు కలర్ ప్రాపర్టీ అంటే ఏంటి? కలర్ ప్రాపర్టీ అంటే ఇప్పుడు మనకి ఇక్కడ టెక్స్ట్ ఉంది, ఓకేనా? ఇప్పుడు ఈ టెక్స్ట్కి మనం కలర్ మార్చాలి అంటే అప్పుడు మనం ఈ కలర్ అనే ప్రాపర్టీ వాడతాం. టెక్స్ట్ కలర్ అన్నది లేదు. ఓకే, కలర్ అన్నది వాడినప్పుడే ఈ టెక్స్ట్కి కలర్ మారుతుంది. ఇప్పుడు సపోజ్ సేమ్ అలానే ఇక్కడ ఈ సబ్స్క్రైబ్ ట్యాగ్ ఉంది, కలర్ ఇక్కడ ఎల్లో పెట్టాం. ఓకేనా, కలర్ ఎల్లో పెట్టినప్పుడు ఏమైంది, మొత్తం ఈ సబ్స్క్రైబ్ నవ్ అన్నది ఇది ఉంది కదా, ఈ మొత్తం దీనికి ఎల్లో అప్లై అయిపోయింది. ఓకే ఫైన్. సేమ్ అలానే ఓన్లీ ఈ పేర్లే పెట్టాలి ఏంటన్నా, ఇంక వేరేది ఏం పెట్టకూడదు అంటే పెట్టవచ్చు. ఓకే, మీరు ఒకవేళ విఎస్ కోడ్లోనే చేస్తున్నారు అనుకోండి, మీరు ఇది మీకు ఇంకొక ట్రిక్ చెప్తాను చూడండి. ఇప్పుడు ఇక్కడ దీని మీద హవర్ చేయండి, హవర్ చేస్తే మీకు ఇక్కడ ఇలా వస్తుంది. ఓకే, మీరు సపోజ్ ఇది పెట్టాలనుకుంటున్నారు, ఇది. సో ఇక్కడ మీకు చూసారా ఆర్జీబీ అన్నది కనిపిస్తుంది. సో దీన్ని మనం కాపీ చేస్తాం. కాపీ చేస్తే ఇక్కడ చూసారా ఆటోమేటిక్గా ఇక్కడ ఏమైంది, హ్యాష్ ట్యాగ్ వచ్చింది. మళ్ళీ దీని మీద కొడితే హెచ్ఎస్ఎల్ వస్తుంది, మళ్ళీ దీని మీద కొడితే హెచ్డబ్ల్యూబి, ఇలా వేరు ఉంటాయి. ఓకే, ల్యాబ్ ఉంది, ఎల్సిహెచ్ ఉంది, ఓకే ల్యాబ్ ఉంది, ఓకే ఎల్సిహెచ్ ఉంది. ఇవన్నీ అక్కర్లేదు, మీరు బాగా గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటి ఆర్జీబీ గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ చూసారా ఆర్జీబీ అన్నది వచ్చింది ఆటోమేటిక్గా. ఇప్పుడు మనం ఇక్కడ సేవ్ చేసాం అనుకోండి, చూసారా సేమ్ కలర్ మాట్లాడు. లేదన్నా ఆర్జీబీ వద్దు, మాకు ఎంత హ్యాష్ ట్యాగే కావాలి అంటే దీని మీద హోవర్ చేయండి. ఇప్పుడు ఇక్కడ ఆర్జీబీ ఉందా, దీని మీద కొడితే మీకు ఆటోమేటిక్గా ఇక్కడ హ్యాష్ ట్యాగ్ వస్తుంది. ఓకే, దీన్ని ఏమంటాం మనం, హెక్సా కోడ్ అంటాం. ఈ కలర్ తాలూకా హెక్సా కోడ్. సేవ్ చూడండి, మీరు చూసారా సేమ్ కలరే ఉంటుంది, బట్ రాసే విధానం వేరు. ఒకసారి డైరెక్ట్గా కలర్ పెడతాం, మనకి కలర్ ఏంటో తెలియదు, మనకంటే నాకు తెలియదు, మీకు తెలిపితే మీరు పెట్టుకోవచ్చు, ప్రాబ్లం లేదు. బట్ నాకైతే ప్రస్తుతానికి తెలియదు కాబట్టి నేను ఏం చేశాను, ఇక్కడ ఆల్రెడీ ఉన్న కలర్ మీద హోవర్ చేస్తే మనకి ఇక్కడ ఈ విండో ఓపెన్ అవుతుంది. ఓకే, ఇక్కడ నాకు సపోజ్ ఇది ఉంది, నాకు ఈ షేడ్ కావాలి, ఇది ఇలాగా. ఓకేనా, ఆటోమేటిక్గా ఇక్కడ చూసారా వాల్యూ అప్డేట్ అయిపోయింది. ఇప్పుడు మనం ఇక్కడ సేవ్ చేయగానే ఇక్కడ చూడండి మ్యాప్. ఓకే, లేదు వేరే ఫార్మాట్లో కావాలి, దీని కొడితే హెచ్ఎస్ఎల్. కలర్స్ ఏమే ఉంటుంది, రాసే ఫార్మాట్ వేరు. ఓకేనా, సో దీన్ని మనం దీన్ని నేమ్డ్ కలర్స్ అంటాం. ఓకే, ఇందాక ఆర్జీబీ రాసాం కదా, దాన్ని ఆర్జీబీ అంటాం. లేదన్నా మనకి ఇవేం అయ్యే పనిలో లేదు, డైరెక్ట్గా అయితే హెక్సా కోడ్ వాడదాము, లేకపోతే ఓన్లీ ఆర్జీబీ వాడదామంటే ఇదిగోండి ఆర్జీబీకి అయితే రాసే ఫార్మాట్ ఇది. ఓకే, దీంట్లోని 0 to 255 ఉంటుంది, దీంట్లోని 0 to 255 ఉంటుంది, దీంట్లోని 0 to 255 ఉంటుంది. సో ఈ మూడింటి కాంబినేషన్ బట్టి ఏ కలర్ అన్నది డిసైడ్ అవుతుంది. ఇది ఆర్జీబీ రాసే విధానం. ఇది అనుకోండి డైరెక్ట్గా హెక్సా కోడ్ ఇది. ఓకే, ఆ కలర్ తాలూకా హెక్స్ కోడ్. సో డైరెక్ట్గా దీన్నే మనం పెట్టేయచ్చు, ఇది పెడితే డైరెక్ట్గా ఇదే కలర్ వచ్చేస్తుంది. ఓకేనా ఫైన్, ఇవి కలర్స్ అన్నమాట. సో ఇప్పుడు మనం ఇంకా హైలైట్ చూద్దాం. ఓకే, ఇక్కడ మనం ఇక్కడ ఇవ్వండి క్లాస్, ఇవ్వండి ఇక్కడ క్లాస్ నేమ్ ఏమి ఇస్తాము, జస్ట్ లోరం పారాగ్రాఫ్ అని ఇద్దాం. సో ఇప్పుడు ఈ క్లాస్ నేమ్ మనం ఇక్కడ డాట్ పెడతాము, క్లాస్ నేమ్ పెడతాము. ఇప్పుడు ఇక్కడ చూడండి ఇది చాలా చిన్నది ఉంది కదా, కాబట్టి దీని సైజ్ పెంచుతాం. ఎలా పెంచుతాము, ఫాంట్ సైజ్ 16 లేకపోతే 20 పిక్సెల్ పెడదాం. ఇక్కడ చూసారా కొద్దిగా పెరిగింది. ఓకే, 20 పిక్సెల్ కాదు, ఇంకొక 5 పిక్సెల్ పెంచుదాం. ఇక్కడ చూసారా 25 పిక్సెల్. ఓకే, సో ఇక్కడ ఏమవుతుంది, 25 పిక్సెల్ అనేది ఫాంట్ సైజ్ తాలూకా యూనిట్స్, 25 అన్నది వాల్యూ, మరి ఈ 25 ఏంటి అన్నది ఈ యూనిట్ బట్టి తెలుస్తుంది. ఈ పిఎక్స్ అన్నది ఒక యూనిట్ అన్నమాట. ఓకేనా ఫైన్, ఈ పిఎక్స్ అన్నది అబ్సల్యూట్ సైజ్. ఇక్కడ చూసారా సింటాక్స్ తర్వాత అయితే అబ్సల్యూట్ సైజ్ కావాలి, లేకపోతే రిలేటివ్ సైజ్ కావాలి, లేకపోతే లెంత్ పర్సంటేజ్ కావాలి, లేకపోతే మ్యాథ్ కావాలి. సో ఇప్పుడు మనం ఇక్కడ చూసేది అబ్సల్యూట్. అబ్సల్యూట్ అంటే ఇంక స్క్రీన్ సైజ్ ఎంత ఉన్నా సరే ఫాంట్ సైజ్ అంతే ఉంటుంది. ఇప్పుడు సపోజ్ ఇది ఫుల్ స్క్రీన్ చేద్దాము, అయినా సరే దీని సైజ్ అంతే. ఓకే, చిన్న సైజ్ చేద్దాము, అయినా సరే దీని సైజ్ అంతే. ఓకే, ఇంకా చాలా యూనిట్స్ ఉన్నాయి, ఈఎం ఉంటుంది, విహెచ్ ఉంటుంది, విడబ్ల్యూ ఉంటుంది. దీన్ని మీరు ఒకసారి రీసెర్చ్ చేయండి. మీరు రీసెర్చ్ చేస్తున్నప్పుడు మీకు ఇంకొద్ది క్లియర్గా అర్థమవుతుంది అనమాట. ఓకే, అండ్ మనం కమింగ్ వీడియోస్లో అన్నీ కవర్ చేస్తూనే ఉంటాము ఇలా మొత్తం అన్ని టాపిక్స్. కాబట్టి ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి, మళ్ళీ చెప్తున్నా. సో 25 పిక్సెల్ ఇది సరిపోయింది. నెక్స్ట్ టెక్స్ట్ స్టైలింగ్. టెక్స్ట్ స్టైలింగ్ మీకు చెప్పాను ఆల్రెడీ. ఇప్పుడు మనం ఇక్కడ ఈ ఫాంట్ సైజ్ అనేది ఒక టెక్స్ట్ స్టైలింగ్. ఓకే, సో ఇప్పుడు ఫాంట్తో స్టార్ట్ అయ్యే ఏ ప్రాపర్టీ అయినా ఇప్పుడు ఇక్కడ చూడండి.
సపోజ్ ఫాంట్ డాష్ కొట్టి వదిలేరు అనుకోండి. ఇక్కడ ఫాంట్ ఫ్యామిలీ ఉంది, ఫాంట్ సైజ్ ఉంది, ఫాంట్ వెయిట్, ఫాంట్ స్టైల్, ఫాంట్ డిస్ప్లే, ఓకే, వేరియంట్, ఫీచర్ సెట్టింగ్స్ ఇలా చాలా ఉంటాయి. ఇందులో మనకు బాగా కావాల్సినవి నేను మీకు ఇప్పుడు చెప్తాను చూడండి. ఫస్ట్ కలర్. ఈ కలర్ కూడా ఒక ఫాంట్ ప్రాపర్టీయే. ఓకే, కలర్ ఆల్రెడీ మనం చూసాము. ఫాంట్ సైజ్ కూడా మనం ఆల్రెడీ చూసాము. నెక్స్ట్ ఫాంట్ ఫ్యామిలీ. ఇప్పుడు ఇక్కడ సపోజ్ ఫ్రాంక్లిన్ ఉంది. ఓకే, ఇక్కడ చూసారా ఫాంట్ స్టైల్ మారిపోయింది మొత్తం. ఓకే, ఎందుకంటే మనం ఇక్కడ ఈ ఫ్రాంక్లిన్ గోతిక్ మీడియం అనేది పెట్టాము. ఇది ఒకవేళ ఇది లేకపోతే దీని మీద పడుతుంది. ఓకే, ఇప్పుడు మీరు దీన్ని హవర్ చేశారు అనుకోండి, ఇక్కడ చూసారా ఫ్యామిలీ నేమ్. ఓకే, specifies a prioritized list of font family names or generic family names. A user agent iterates through the list of family names until it matches an available font that contains a glyph for the character to be rendered. సో ఏం లేదు, ఫస్ట్ సిఎస్ఎస్ ఈ ఫాంట్ ఫ్యామిలీని రెండర్ చేయడానికి చూస్తుంది. ఇది లేకపోతే దీని మీద పడుతుంది, ఇది లేకపోతే దీని మీద పడుతుంది. ఓకేనా? సో అందుకు మనం ఇక్కడ 3-4 పెట్టాం అనమాట. మీకు ఆల్రెడీ మీరు షూర్ అనుకోండి లేదు ఉంటుంది అని తీసేయచ్చు. అవి తీసేసినా సేమ్ ఇలానే పనిచేస్తుంది. ఓకే, లేదు మీకు ఇది నచ్చలేదు వేరేదేమైనా కావాలి మళ్ళీ కౌంట్ పెడితే మళ్ళీ మీకు ఇక్కడ బోల్డ్ వస్తాయి. ఇక్కడ ఇదేదో ఉంది. సో ఇది ఇంకొక ఫాంట్ స్టైల్ అనమాట. ఓకే, ఇది దీన్ని ఫాంట్ ఫ్యామిలీ అంటాం మనం. నెక్స్ట్ ఫాంట్ వెయిట్. ఫాంట్ వెయిట్ మీద కొడితే ఇక్కడ చూసారా 100 నుంచి 900 వరకు ఉంది. దాంతో బోల్డ్, బోల్డర్, లైటర్ ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ ఏంటి? టెక్స్ట్ తాలూకా బోల్డ్నెస్ కోసం. ఇప్పుడు ఇక్కడ 100 పెట్టాము, ఇక్కడ చూసారా ఇలా అయింది. లేదు 900 పెట్టాము, ఇంకొద్ది బోల్డ్గా తయారైంది. లేదు డైరెక్ట్గా బోల్డర్ పెట్టాము, ఇంకొద్ది డిఫరెన్స్ వస్తుంది. ఓకేనా? ఫైన్. అండ్ ఇవన్నీ ఫాంట్తో కలిపినవన్నీ ఎలానో ఫాంట్ తాలూకా స్టైలింగ్. ఇది కాకుండా ఇక్కడ లైన్ హైట్ అని ఉంటుంది చూడండి. లైన్ హైట్ అంటే ఇప్పుడు ఇక్కడ ఈ టెక్స్ట్ ఇలా ఉంది, లైన్కి మధ్యలో ఎంత గ్యాప్ ఉండాలి. ఇప్పుడు సపోజ్ 10 పిక్సెల్ పెట్టాము, ఇక్కడ చూసారా ఒకదానికొకటి ఇలా నొక్కుకుపోయింది. ఎందుకంటే లైన్కి మధ్యలో మనకు 10 పిక్సెల్ గ్యాప్ కావాలని చెప్పాము మనం. అదే ఇక్కడ 50 పిక్సెల్ పెట్టాం, ఇక్కడ చూసారా ఎంత గ్యాప్ వచ్చింది లైన్కి. సో దీన్ని మనం లైన్ హైట్ అంటాం. ఓకే, అండ్ ఇంకొకటి లెటర్ స్పేసింగ్. లెటర్ స్పేసింగ్ అంటే లెటర్కి ఎంత గ్యాప్ కావాలి. అబౌట్ సపోజ్ మళ్ళీ 10 పిక్సెల్ ఇద్దాం ఫస్ట్. చూడండి లెటర్కి గ్యాప్ పెరిగింది. ఓకే, మీరు మైనస్ కూడా ఇవ్వచ్చు. చూడండి ఒకదానితో కూడా అంటిపోయింది. 0 ఇచ్చి చూద్దాం, ఇది ఎలా ఉండాలో అలా ఉంది. -5 వేస్తే ఇంకొద్దిగా దగ్గరికి. ఓకే, సో లెటర్కి గ్యాప్ కావాలంటే లెటర్ స్పేసింగ్ వాడతాము, లైన్కి గ్యాప్ కావాలి అంటే లైన్ హైట్ వాడతాం. ఓకేనా? ఫైన్. అండ్ ఇంకొకటి మనం పైన కిందన ఎక్కడో వాడే మనం ఇదిగోండి టెక్స్ట్ అలైన్. ఇక్కడ చూడండి మనం టెక్స్ట్ అలైన్ రైట్ పెట్టాం. సో అప్పుడు ఏమైంది, మొత్తం అంతా రైట్ నుంచి స్టార్ట్ అయింది. ఓకే, ఇప్పుడు ఇది అందాక ఇక్కడ 0 పెట్టేద్దాం, లేకపోతే 1 పెడదాం. ఇక్కడ టెక్స్ట్ అలైన్ రైట్ పెట్టాం కాబట్టి రైట్కి అలైన్ అయ్యి ఉంది మొత్తం టెక్స్ట్, అందుకే లెఫ్ట్ సైడ్ గ్యాప్లు వచ్చాయి. అదే ఇప్పుడు మనం ఇక్కడ లెఫ్ట్ పెట్టాం అనుకోండి, ఇక్కడ చూసారా లెఫ్ట్కి అలైన్ అయింది, రైట్ సైడ్ గ్యాప్లు వచ్చాయి. మరి సెంటర్ కావాలంటే ఎలాగన్నా అంటే ఇదిగోండి సెంటర్, ఇక్కడ చూసారా సెంటర్లోకి అలైన్ అయింది, అందుకే లెఫ్ట్ రైట్ రెండు వైపులా గ్యాప్. ఓకే, ఫైన్. సో ఇప్పుడు మనం ఇంకొకటి చూద్దాం, బాక్స్ మోడల్ అని ఉంటుంది. ఓకే, బాక్స్ మోడల్ అంటే ఇప్పుడు ప్రతి ఎలిమెంట్ని ఒక బాక్స్ లాగా కన్సిడర్ చేస్తాం మనం. ఓకే, ఇప్పుడు మనం ఇక్కడ రైట్ క్లిక్ చేయండి. రైట్ క్లిక్ చేసాక ఇక్కడ చూసారా ఇన్స్పెక్ట్ అని ఉంది, ఇన్స్పెక్ట్ కొట్టండి. ఇన్స్పెక్ట్ కొట్టాక మీకు అందరికీ కంపల్సరీగా ఇలాగే ఓపెన్ అవుతుంది అని లేదు, కొంతమంది నార్మల్గా ఓపెన్ అయిపోద్ది. ఒకవేళ మీకు అలా ఓపెన్ అవ్వలేదు అనుకోండి, మీరు దీని మీద కొట్టండి. ఓకే, సో ఇప్పుడు మనం ఇక్కడ ఇది కొట్టాక ఇలా ఇక్కడ చూసారా ఇక్కడ ఒక ఎలిమెంట్ సెలెక్ట్ చేయండి, ఇదిగోండి ఇది. సో బాక్స్ మోడల్ అంటే ఏంటో నేను మీకు ఇప్పుడు చూపిస్తాను చూడండి. సో ఇప్పుడు మనం ఈ పి అన్నది కదా సెలెక్ట్ చేసాం. ఓకే, సో ఆ పి ఏది ఇది. ఓకే, ఈ బాక్స్ పీకి ఇమీడియట్గా నెక్స్ట్ ఉండేది ప్యాడింగ్. ఓకే, దానికి నెక్స్ట్ ఉండేది బార్డర్, దాని నెక్స్ట్ ఉండేది మార్జిన్. సో మార్జిన్ అంటే ఏంటి, బార్డర్ అంటే ఏంటి, ప్యాడింగ్ అంటే ఏంటి నేను చెప్తా, మీరేం కంగారు పడకూడదు. ఫస్ట్ ఇక్కడ మార్జిన్ దగ్గర చూసారా పైన కింద 25 ఉంది. ఇక్కడ మీరు చూడండి దీని మీద ఇలా హోవర్ చేస్తే మీకు ఇక్కడ ఆరెంజ్గా హైలైట్ అవుతుంది.
ఓకే, మీకు ఇంకొద్ది క్లియర్గా కనిపించాలి అంటే నేను చెప్తా చూడండి. బ్యాక్గ్రౌండ్ బ్లాక్ పెడదాం. ఓకే, మధ్యలో ఏదో ఉండాలి ఇన్ తెలుగు అని అది ఇంకా దీంట్లో ఉండిపోయింది. సరే, అది కూడా తీసుకెళ్ళి మనం ఏం చేస్తాము, ఇక్కడ ఇన్ తెలుగు అయిపోయింది. ఈ హరియప్ అన్నది కూడా ఇంకా ఇలాగా ఉంది కాబట్టి మనం ఇక్కడ ఏం చేస్తాం, మళ్ళీ ఎన్హాన్స్ స్టైలింగ్ ఇస్తాము. సో మీకు ఇప్పుడు చూడండి ఇక్కడ క్లియర్ గా తెలుస్తుంది ఏ ఎలిమెంట్ అయితే మనం స్టైలింగ్ అనలైజ్ చేద్దాం అనుకుంటున్నామో దాని మీద సెలెక్ట్ చేయండి. ఇదిగోండి, ఇది మన పీ ట్యాగ్. ఓకే, ఇదంతా ఎక్కడ ఉంది, ఎలిమెంట్స్ ట్యాబ్ లో ఉంది. పీ ట్యాగ్ మీద కొట్టండి. పీ ట్యాగ్ మీద కొట్టాక ఇదిగోండి పైన మార్జిన్ ఉంది కదా, మార్జిన్ మీద హోవర్ చేస్తే మీకు అక్కడ చూడండి క్రీమ్ కలర్ వస్తుంది బాక్స్. తీసేస్తే మళ్ళీ రాదు. ఓకే, మార్జిన్ మీద పెడితే వచ్చింది కదా. సో ఇదేంటి, ఎలిమెంట్ కి మధ్య ఉన్న గ్యాప్. డైరెక్ట్ గా ఎలిమెంట్ కి మధ్యలో ఎంత గ్యాప్. అదే ఇక్కడ 25 బదులు 100 పెట్టాము. ఇక్కడ చూసారా, ఈ పైన ఉన్న హరియప్ అన్న దానికి ఇప్పుడు మన పారాగ్రాఫ్ కి మధ్యలో చాలా గ్యాప్ ఉంది. ఎంత గ్యాప్ ఉంది, 100 అంత ఉంది. ఓకే, 100 పిక్సెల్ ఉంది. ఓకే, అది మనం ఎలా మార్చాము, ఇక్కడ 25 ఉందా, కానీ మీరు నాతో పాటు చేయండి. 25 మీద డబుల్ క్లిక్ చేయండి. డబుల్ క్లిక్ చేసి 100 పెట్టి ఎంటర్ కొట్టండి. సో అప్పుడు మీకు డైరెక్ట్గా ఇక్కడ కూడా 100 పిక్సెల్ అన్నది గ్యాప్ వస్తుంది. ఓకేనా, ఫైన్. ఇదేంటి, మార్జిన్ టాప్, మార్జిన్ బాటమ్. ఇక్కడ చూడండి ఎలిమెంట్ డాట్ స్టైల్లో ఆల్రెడీ ఇన్సర్ట్ అయిపోతున్నాయి. ఓకే, మీకు లెఫ్ట్ రైట్ కూడా కావాలనుకోండి, 0 మీద డబుల్ క్లిక్ చేసి 15 కొట్టండి. ఇప్పుడు చూసారా, లెఫ్ట్ సైడ్ కూడా వచ్చింది సేమ్ అలానే. ఇప్పుడు ఇదేంటి, మార్జిన్ వచ్చింది. మార్జిన్ అంటే ఏంటి, ఎలిమెంట్ కి డైరెక్ట్ గా ఉన్న గ్యాప్. ఓకే, మార్జిన్ తర్వాత నెక్స్ట్ లేయర్ ఏముంది, బార్డర్ ఉంది. ఇప్పుడు సపోజ్ మీరు ఇక్కడ 15 అని కొట్టండి. ఓకే, చూసారా ఇక్కడ ఏమొచ్చింది, బార్డర్ టాప్ విడ్త్ 15 పిక్సెల్ వచ్చింది. సో ఇక్కడ మీరు ఇది చూడండి, డైరెక్ట్గా నేను ఇక్కడ ఏం ప్రాపర్టీ పెట్టాను, బార్డర్ ప్రాపర్టీ పెట్టాను. బార్డర్ ప్రాపర్టీ పెట్టి 2 పిక్సెల్ వైట్ సాలిడ్ పెట్టాను. అంటే ఇది బార్డర్ విడ్త్, ఇది బార్డర్ ఏ కలర్ కావాలి అండ్ ఇది బార్డర్ ఏ స్టైల్లో ఉండాలి. ప్రస్తుతానికి అదంతా పెట్టండి అలా. ఇక్కడ చూసారా, మార్జిన్ మనం 100 ఇందాక మార్చుకున్నాం. మార్జిన్ తర్వాత ఇమీడియట్గా ఏముంది, బార్డర్ ఉంది. బార్డర్ మనం 2 పిక్సెల్ కదా పెట్టాం, అందువల్ల మొత్తం టాప్ బాటమ్ లెఫ్ట్ రైట్ 2 పిక్సెల్ వచ్చింది. నెక్స్ట్ బార్డర్ కి ఎలిమెంట్ కి మధ్యలో ఉండేది ఇది ప్యాడింగ్. ప్రస్తుతానికి 0 ఉంది కాబట్టి బార్డర్ కరెక్ట్ గా దానికి అంటుకొని ఉన్నట్టు ఉంది. ఇప్పుడు ఇక్కడ ప్యాడింగ్ 155 పెట్టాను. ఇప్పుడు ఇక్కడ చూడండి, మార్జిన్ బార్డర్ కి బయట ఉంది. ప్యాడింగ్ అనేది బార్డర్ కి ఎలిమెంట్ కి మధ్యలో ఉంటుంది. ఓకే, సో దీన్ని మనం బాక్స్ మోడల్ అంటాం అనమాట. ఇప్పుడు మనం సపోజ్ 155 ఉంది, 155 ఉంది, 155 ఉంది. ఇప్పుడు ఇక్కడ చూడండి, మన టెక్స్ట్ అంతా ఇలా ఉంది. బార్డర్ కి మధ్యలో ఉన్న ఈ ఎలిమెంట్ కి మధ్యలో గ్యాప్ ఎంత ఉంది, ఇదొక 155 పిక్సెల్, ఇదొక 155 పిక్సెల్, ఇదొక 155 పిక్సెల్ అండ్ ఇదొక 155 పిక్సెల్. అదంతా మనకి ఎలా తెలుస్తుంది, ఈ బాక్స్ మోడల్ దగ్గర తెలుస్తుంది. ఓకే, మార్జిన్ 100 పిక్సెల్ ఉంది, బార్డర్ 2 పిక్సెల్ ఉంది, ప్యాడింగ్ 155 పిక్సెల్ ఉంది అండ్ ఇది ఎలిమెంట్. సో మనకి ఇది నచ్చింది అనుకోండి, మనం ఏం చేస్తామంటే డైరెక్ట్గా ఇక్కడ ఈ ప్రాపర్టీస్ అన్ని ఆటోమేటిక్గా మనం కింద మారుస్తున్నది యాడ్ అవుతూ ఉంటుంది. మీరు ఇది ఇలా తీసుకెళ్ళి మనకి ఇక్కడ చూడండి లారం పారాగ్రాఫ్ ఉంది కదా, ఇక్కడ ఇలా పెట్టేయండి. ఓకే, ఇది తీసేయండి. ఆటోమేటిక్గా మనం బ్రౌజర్లో చేసిన చేంజెస్ అన్ని ఇంకా పర్మనెంట్గా ఉండిపోతాయి మన కోడ్. అలా లేదనుకోండి, మనం జస్ట్ అక్కడ కాపీ చేసింది ఇక్కడ పేస్ట్ చేయలేదు, పేస్ట్ చేయకుండా ఇప్పుడు సపోజ్ తీస్తాం, ఇదంతా కాపీ చేసింది ఇది. ఓకే, మనం ఇక్కడే మార్చాము ఇందాక. సో చూసారా, మళ్ళీ మొత్తం అంతా పోయాయి చేంజెస్. ఎందుకంటే ఒకసారి పేజ్ రీలోడ్ చేయగానే బ్రౌజర్లో చేసిన చేంజెస్ అన్ని పోతాయి. బ్రౌజర్లో చేసిన చేంజెస్ అన్ని ఉండాలి అంటే అది మన index.css లో ఉండాలి. ఓకేనా, ఫైన్. సో అదనమాట మ్యాటర్. నెక్స్ట్ బ్యాక్గ్రౌండ్ కలర్స్ అవి ఉన్నాయి. మీరు ఇక్కడ చూడండి, ఇప్పుడు ఇక్కడ బాడీ ట్యాగ్ ఉంది. ఓకే, పైన బాడీ ట్యాగ్ ఉంది కదా, బాడీ ట్యాగ్ దగ్గర ఇక్కడ ఏ ప్రాపర్టీ వాడాం, మనం బ్యాక్గ్రౌండ్ వాడాం. సో అప్పుడు ఏమైంది, బ్యాక్గ్రౌండ్ మొత్తం బ్లాక్ అయిపోయింది. ఓకే, సేమ్ అలానే మనం ఇందాక చూసినట్టే బ్యాక్గ్రౌండ్ దగ్గర డైరెక్ట్గా బ్లాక్ అని ఇచ్చేయచ్చు మన కలర్ తెలిస్తే. లేదన్నా మనకు డైరెక్ట్గా RGB ఏదో కావాలంటే ఇది పెడతాం. ఓకే, అదే ఇక్కడ చూడండి, హ్యాష్ ట్యాగ్ కావాలంటే హ్యాష్ ట్యాగ్ మీద కొట్టగానే మనకు టోటల్గా ఈ హ్యాష్ ట్యాగ్ అనేది వచ్చేస్తుంది. ఓకే, లేదు మనకి ఈ కలర్ కావాలి, సేవ్ చేయండి, మొత్తం కలర్ రిఫ్లెక్ట్. ఈ కలర్ బాగాలేదు, సో బ్లాక్ వచ్చేసింది. మనం ఇందాక చెప్పాను గుర్తుందా, లీనియర్ బ్యాక్గ్రౌండ్ అంటే ఎలా పెడతామని, బ్యాక్గ్రౌండ్ లీనియర్ గ్రేడియంట్. ఓకే, లీనియర్ గ్రేడియంట్ టు బాటమ్. ఇక్కడ చూడండి, ఇక్కడ చూసారా. ఓకేనా, సో ఇక్కడ ప్రాపర్టీ ఏమవుతుందంటే లీనియర్ గ్రేడియంట్ అనుకోండి. లీనియర్ గ్రేడియంట్ లోపల మళ్ళీ మనం ఇవి ఇస్తాం ఏంటి, 2 బాటమ్ అంటే పైన స్టార్ట్ అయ్యి కింద వరకు పెట్టాలి.
పైన ఎక్కడితో స్టార్ట్ అవుతుంది, బ్లాక్తో స్టార్ట్ అవుతుంది, అండ్ కిందకు వచ్చేపోతుకి మొత్తం వైట్ అవ్వాలి. ఓకే, సో అదనమాట దీని అర్థం. లేదు మనకు వేరే కలర్స్ ఏమైనా కావాలి అంటే ఇలా పెడదాము. ఇప్పుడు ఇక్కడ సేవ్ చేసాం అనుకోండి, ఇక్కడ చూసారా ఇది ఇంకొద్దిగా బాగుంది కదా. సో అదబ్బా సిఎస్ఎస్ బేసిక్స్, మీకు బాగానే అర్థమైంది అనుకుంటున్నాను. ఈ కోడ్ మొత్తం index.css, index.html ఫైల్స్ రెండు కూడా నేను మన టెలిగ్రామ్ ఛానల్లో సెండ్ చేస్తాను. అక్కడికి వెళ్ళి ఛానల్ జాయిన్ అయ్యి డౌన్లోడ్ చేసుకోండి. అండ్ సిఎస్ఎస్ పార్ట్ 2 దీనికి ఇంకొద్దిగా నెక్స్ట్ వర్షన్, ఇంటర్మీడియట్ వర్షన్ నెక్స్ట్ వీడియోలో వస్తుంది. కాబట్టి ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి, ఈ వీడియో మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, అండ్ ఇంకా మనం మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.